ఇప్పుడు రిలీజ్ టెన్షన్ పీక్స్ లో ఉంది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అందరూ ఒకే ప్రశ్నతో ఉన్నారు, మా సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి అని. పెద్ద సినిమాలు వస్తే చిన్న చిత్రాలు వెనక్కి తగ్గుతాయి. ఎందుకంటే థియేటర్లు, ఆడియన్స్ దృష్టి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అన్ని పెద్ద హీరోల చుట్టూ తిరుగుతాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలలో హాట్ టాపిక్ గా మారాయి. కుబేరా, కన్నప్ప లాంటి చిత్రాలు ఇప్పటికే డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అయితే జూలై 4న హరిహర వీరమల్లు, కింగ్డమ్, తమ్ముడు రిలీజ్ అని టాక్ వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. పాండమిక్, పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్ వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తుంది. మార్చి 28, 2025 అని మొదట అనుకున్నారు. ఆ తర్వాత జూన్ 12కి, ఇప్పుడు జూలై 4, 2025 అని టాక్. ఇన్సైడ్ వర్గాల్లో కొంతమంది జూలై 18 అని కూడా చెప్పాయి. పవన్ ఫ్యాన్స్ ఉన్న ఊపులో ఈ సినిమా రిలీజ్ అయితే థియేటర్లలో హవా సృష్టిస్తుంది. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాపై ఇప్పటి వరకు సరైన కన్ఫర్మేషన్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా మార్చి 28 నుంచి మే 30, ఇప్పుడు జూలై 4 లేదా ఆగస్టు 1కి షిఫ్ట్ అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్ మిక్స్ తో విజయ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సాంగ్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ ఎలాగైనా కమ్బ్యాక్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ డీలే వల్ల ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే విషయంపై కూడా క్లారిటీ మిస్ అవుతూ వస్తుంది. ప్రస్తుతానికి ఉన్న టాక్ ప్రకారం అయితే జూలై 4నే ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి తర్వాత సినిమా రిలీజ్ విషయంలో ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది చూడాలి. మరోవైపు నితిన్ హీరోగా చేస్తున్న తమ్ముడు చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం కోసం నితిన్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. సమ్మర్ రేస్ నుంచి నెమ్మదిగా వాయిదా పడుకుంటూ ఈ సినిమా వెళ్తోంది. ఈ చిత్రం కూడా జూలై 4నే టార్గెట్ చేసుకుంటూ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. మరి ఈ 3 చిత్రాలలో ఏ చిత్రం జూలై 4ను పూర్తిగా సద్వినియోగం చేసుకోనుందో చూడాలి.